శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం చిన్న చిన్న నీతి కథల్లోని ఈరోజు ఒక నీతి కథ. ఏమిటి నీతి అంటే, మనస్సుకి శాంతి ఎలా లభిస్తుంది కదా. సరే, ఈ చిన్ని కథ పేరు గుండె శివుడికిచ్చుకో. నాయుడు పాలన రాణ్యమైన పాలన అని జనమంతా అనుకున్నా వెంకటాద్రి నాయుడికి మనశ్శాంతి లేదు. రాత్రి కలత నిద్రతో కళ్ళు కనకనలాడుతుండగా ఒంటరిగా అంతఃపురంలో కూర్చున్నాడు నాయుడు. సరిగంచు పంచే మార్చలేదు, జరే వల్లెవాటు వేయలేదు. తలెత్తి చూస్తే ఎన్నడూ లేంది అంత ఉదయాన్నే పాపయారాధ్యులు వారు ఇచ్చేస్తున్నారు. ఇంత పొద్దుటే దర్శనమిచ్చారు అన్నాడు నాయుడు అభివాదం చేస్తూ. ప్రభువులు వారి స్వస్థత తెలుసుకుందామని అన్నాడు పాపయారాధ్యులు. నాయుడు నిట్టూర్చినట్లు నవ్వి ఆరాధ్యుల కళ్ళలోకి చూశాడు. ఎదురుగా పరమశివ అవతారంలా మహేశ్వరమూర్తి. పాపయారాధ్యులు నవ్వాడు. ఆ నవ్వు ఉపశమనంగా తోచింది నాయుడికి. ఇంటిలో మంది మార్బులం హుటాహుటీన వచ్చారు. ఇంతలో అనమాట, ప్రభు, దేవాలయ నిర్మాణం ఓ శాసనం దొరికింది. అంటే దేవాలయ నిర్మాణంలో ఓ శాసనం దొరికింది. ఆ శాసనం ప్రకారం కృష్ణదేవరాయల వారు కొండవీడు జయించి అమరేశ్వరుని దర్శించి స్వర్ణతులాభారం తూగారట అన్నారు ఒకరు. నాయుడు శరీరంలో రాజసం పొంగింది. తెలియకుండా చేయి మీసం మీదకు పోయింది. అలనాడు రాయలవారు గొప్ప ప్రభువు అన్నాడు నాయుడు ఠీవీగా. మిగతా వాక్యం మిగిలిన వారు పూరించారు. ఈ కాలాన తమరు గొప్ప ప్రభువులు. అంతఃపురంలో జయ జయధ్వానాలు మోగినట్లయింది. నాయుడు ముఖమంతా సంతోషం అలుముకుంది. మిగిలిన వారు మళ్ళీ అన్నారు, కవి పోషణలోనేమి శౌర్య పరాక్రమాల్లోనేమి తమరు రాయలవారికి ధీటైన వారు. ప్రభువారు కూడా స్వర్ణతులాభారం తూగితే. నాయుడికి కళ్ళు గర్వంగా వెలిగాయి. అంగీకారంగా చెయ్యెత్తడంతో క్షణాల మీద లెక్కలు కట్టి తులాభారానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ శుభవార్త పట్టణంలో తెలియజేయడానికి పరుగున వెళ్ళిపోయారు. పాపయారాధ్యులు నాయుడు ఇద్దరే మిగిలారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆరాధ్యుల్ని మాట్లాడించడానికేమో అన్నట్లు నాయుడు అన్నారు, ఖజానాలో కనకరాసులు రత్నమాణిక్యాలు ఉన్నాయి కదా, అందరికీ ఇద్దాం అని. మరి సంపాదించడం ఎందుకో అన్నాడు పాపయారాధ్యులు. పంచడానికే అన్నారు నాయుడు. ఇద్దరు నవ్వుకున్నారు. స్వర్ణతులాభారం మహావైభవంగా జరిగింది. ఊరు నాడు అంతా దేవాలయంలోనే ఉంది. జనం కిక్కిరిసిపోయారు. తన ఎత్తు బంగారం తూచి పేదలకు పంచిపెడుతుంటే దయాసముద్రం పొంగి పొర్లినట్లుంది. ఆ తర్వాత ఎవరి నోటం విన్నా ఆ ఉత్సవ విశేషాలే. నీలాటి రేవులో, పసిపిల్లల ఆటలో, పొలం కోతల్లో అందరూ ఇదే ఊసు చెప్పుకునేవారు. అలా కొన్ని నెలలు గడిచాయి. కాలం వెళ్ళిపోయినా నాయుడి మనస్సులో అశాంతి వెళ్ళిపోలేదు. మళ్ళీ ఏదైనా దానం చేయాలని అనుకున్నాడు. సొన్న గోవును తయారు చేయించి ఆ గోగర్భంలోంచి ఈవలికి వచ్చి ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే శాంతి కలుగుతుందని ఒకరు చెప్పారు. ఆ ప్రకారమే ఉత్సవం ఏర్పాటైంది. దేశం 4 చెరగుల నుంచి జనం వచ్చి పడ్డారు. నాయుడు సుస్నాతుడై గోగర్భం ప్రవేశించి ఈవలికి వచ్చాడు. ఆ బంగారాన్ని ముక్కలు చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వబోతుండగా పంచములు అడ్డు వచ్చి అన్నారు, అయ్యా, అది చచ్చిపోయిన ఆవు, మాకు చెందాలి అని. అంటే ఇక్కడేంటి, ఏదైనా గర్భంలోంచి బయటికి వస్తే అది చచ్చిపోయినట్టు అనమాట. చచ్చిన ఆవు. కొంతమంది మరి పిల్లలు పుట్టినప్పుడు పోతూ ఉంటారు. అలా ఆవులు కూడా కొన్ని ఉంటాయి కదా. అలాగే ఈయన సహజంగానే ఆవుకి ఒక గర్భంలోని ఒక హోల్ లాంటిది ఉంచి అందులో అట్నుంచి ఒకటి ఇట్నుంచి ద్వారం అనమాట బయటికి వచ్చారు. మరి ఆ స్వర్ణం ఏంటి, ఎవరికి దానం చేయాలి? మామూలుగా బ్రాహ్మణులుగానే ఇస్తారు. కానీ ఇక్కడ పంచములు వచ్చారు. పంచముల కింద అంటే చచ్చిన వాటిని వాళ్ళే
ఏదైనా చేస్తారన్నమాట. అవన్నీ నేను చెప్పను. ఆవు మాకు చెందాలి అని అందరూ తెల్లబోయారు. వాళ్ళు మళ్ళీ అందుకుని ఈ బంగారం గనక బ్రాహ్మణులకి పంచిపెడితే రేపటి నుంచి ఊళ్ళో చచ్చిపోయిన పశువులన్నింటినీ చూసుకోవాల్సిందే, మాకు సంబంధం లేదు అన్నారు. ఈ చమత్కారానికి నాయుడు నవ్వుకుని, పోన్లేండి ఎప్పుడు బ్రాహ్మణులకేనా, అందుకని ఆ బంగారం విలువ పంచములకు పంచిపెట్టాడు. ఆ ఉత్సవాన్ని గురించి 6 నెలలు చెప్పుకున్నారు జనం. మళ్ళీ కొంతకాలం కదా, ఏదైనా ఒక మహాయజ్ఞం అయింది అంటే కొంతకాలం దాన్ని చర్చించుకుంటారు. తర్వాత మళ్ళీ యథాప్రకారం మళ్ళీ ఇంకొకటి. అంటే మనిషికి ఎండింగ్ అనేది లేదు. కర్మకి ఎండింగ్ లేదు, కోరికకి ఎండింగ్ లేదు, ఆశకి ఎండింగ్ లేదు. అంటే కట్టెలు వేస్తున్నంత వరకు అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంటుంది కదా, అలా అన్నమాట. ప్రజలు ఎంత పొగిడినా ఎంత చెప్పుకున్నా నాయుడికి మనశ్శాంతి చిక్కలేదు. రాత్రిళ్ళు రెప్ప వాలటం లేదు. ఓ అర్ధరాత్రి ఉన్నట్టుండి లేచిపోయాడు. నిర్మానుష్యంగా ఉన్న అంతఃపురాన్ని దాటాడు. కోటగుమ్మంలో నుంచుంటే ఊరంతా నిద్రపోతోంది. చీకట్లో లోకమంతా హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. కానీ తనకు శాంతి లేదు. గిలగిల్లాడిపోయాడు నాయుడు. ఎదురుగా పాపయారాధ్యులు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. తనతో రమ్మన్నాడు పాపయారాధ్యుడు. పసిపిల్లవాడిలా పాదరక్షలు కూడా లేకుండా నడిచి వచ్చాడు నాయుడు. తోవలో రాళ్ళు రప్పలు కోసుకుపోతున్నాయి. దేవాలయం మొదటి ప్రాకారంలోకి వచ్చారు ఇద్దరు. పాపయారాధ్యులు మారేడు చెట్లన్నింటినీ తాకుతూ ప్రదక్షిణం చేస్తున్నాడు. నాయుడు మారేడు చెట్లన్నీ తాకుతూ ముందుకు నడుస్తున్నాడు. ఆ స్పర్శ, ఆ గాలి, ఆ చీకటి చిత్రంగా ఉంది నాయుడికి. గుండెలో ఏవో కదిలిపోతున్నాయి. గన్నేరు చెట్లు పలకరిస్తున్నాయి. జమ్మి కొమ్మలు ఇంజామరులు వీస్తున్నాయి. పై ప్రాకారంలోకి వారిద్దరూ వచ్చారు. నాయుడికి ఒకచోట నుంచోబెట్టారు పాపయారాధ్యులు. ఎదురుగా వేలు చూపించారు. ఎదురుగా మూసి ఉన్న తలుపు పైన ఎదురుగా మూసున్న తలుపు, ఆ పైన నంది, ఆ నంది మీదుగా చూస్తే అమరేశ్వరుడు. తలుపులు మూసి ఉన్న స్వామి కనిపిస్తున్నాడు నాయుడికి. పాపయారాధ్యులు నాయుడి చెవిలో పంచాక్షరి ఊదారు. ఆ పంచాక్షరిని స్మరిస్తూ అంజలి ఘటించి నుంచున్నాడు నాయుడు. నాయుడు గుండె తేలికవుతోంది, కరిగిపోతోంది. స్వామి అడుగుతున్నట్లు అనిపించింది. ఎందుకయ్యా ఈ దానాలు? నేను నీకిచ్చింది నువ్వు అందరికీ పంచి గొప్పవాడిని అనుకుంటున్నావు. నువ్వు నాకేమిస్తున్నావయ్యా? నాయుడు కన్నీళ్లతో కరిగిపోయాడు. అది నిద్ర కాదు, మెలకువ అంతకన్నా కాదు, మనస్సులో చల్లగా ఉంది. అంటే ఆయనకు ఫలితం లభించింది. అంటే చేసిన పుణ్యం వృధా కాదు. పరమేశ్వరుడు ఏదో రూపంలో వచ్చి మనకి గృహోపదేశం చేస్తారన్నమాట. ఇక్కడ ఏమన్నారు? అన్నీ బాగానే అయ్యావయ్యా, నేను ఇచ్చిన దాన్నే మళ్ళీ నువ్వు దానం చేస్తున్నావు, మరి నాకేమిచ్చావయ్యా నువ్వు అన్నారు కదా. తెల్లవారుతుండగా పరివారం ప్రభువును వెతుక్కుంటూ వచ్చిన ధ్వనికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఇదంతా ఏంటి? నిజంగా జరిగింది కలలో అన్నమాట. అంటే పరమాత్మ స్వయంగా మనకి దాన్నే అంటారు, అటు కళ కాదు, ఇటు జాగృతి కాదు, దాన్నే సుషుప్తి అవస్థ, దాన్నే అది సాక్షిత్వంలో అన్నమాట ఇదంతా జరుగుతుంది. కళ్ళు తెరిచాడు నాయుడు. ఎదురుగా అనుష్ఠానం ముగించిన పాపయారాధ్యులు నవ్వాడు. అదే చోట, అదే అంటే ఎక్కడైతే తనకి పరమేశ్వరుడు దర్శనమిచ్చారో అదే చోట, అంటే ఎక్కడైతే ఆ రూపంలో, అంటే పాపయారాధ్యుల రూపంలో వచ్చి తనకి మంత్రోపదేశాన్ని ఇచ్చారో అలా అనమాట. అదే చోట తాను అంజలి ఘటించి ప్రార్థిస్తున్నట్లు తన విగ్రహం చెక్కించుకున్నాడు నాయుడు. అంటే 6 నెలలకి ఏదో యజ్ఞాలు కొన్ని రోజులు ఉంటాయి, కానీ విగ్రహం మటుకు కొంతకాలం ఉంటుంది కదా. ఆయన కూడా ఎలా అంజలి ఘటించినట్టుగా, అంటే పరమేశ్వరా నువ్వు నాకు సరైన నీతి చెప్పావు అని. అందుకనే ఇక్కడ మనస్సు నాకు ఇచ్చుకో అన్నారు కదా. అందుకనే గుండె శివుడికి ఇచ్చుకో, నాకేమిస్తున్నావు అంటే పరమేశ్వరుడి దగ్గర లేనివేమిటి? మనం శంకరాచార్యుల శివానంద లహరిలో చెప్పాం కదా, నీకు నేనేమి ఇవ్వగలవు? లక్ష్మి ఉంది, గంగ ఉంది, బంగారం అంత పర్వతం ఉంది,
ఇంక నేను నీకేమి ఇవయ్యా, ఓ పక్క అగ్ని ఉంది, పంచభూతాలు నీ దగ్గరే ఉన్నాయి. పరమాత్మ దగ్గర లేనిది ఏమిటి అంటే మనస్సు. అవునా? మనస్సు లేదు కాబట్టే అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. మనస్సు ఉంటే ఒక పరిధి మాత్రంలో మనం ఉంటాం. అందుకనే పరమాత్మ మనస్సునిచ్చేయమంటాడు. మనస్సు లేకపోతేనే ఆయన ముక్తిని ఇస్తారనమాట. అదే శాంతి అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.